ఏమైందంటే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్కి ఆయన ఇక్కడ చాలా గమనించాల్సిన అంశం సతీష్ సార్, మీరు చాలా సీనియర్ జర్నలిస్టు, ఇది ఒక్కటి గమనించండి సార్. మీరు డొనాల్డ్ ట్రంప్ యొక్క చీఫ్ ఆఫ్ కౌంటర్ టెర్రరిజం హెడ్ అతను రిజైన్ చేశాడు. ఏమని చెప్పాడు తెలుసా? ఇరాన్ ట్రంప్ చెప్తున్నట్టు అంత పెద్ద భూతం కాదు, దెయ్యం కాదు, ఇమ్మీడియట్గా అంత పెద్ద భయానకమైన దేశం కూడా కాదు. నేను ట్రంప్ చేసేదాన్ని వ్యతిరేకిస్తా, నేను కౌంటర్ టెర్రరిజం చీఫ్గా, అంటే ఉగ్రవాద నిర్మూలన చేయాల్సిన చీఫే అమెరికా అయినా రాజీనామా చేసేసాడు. ట్రంప్ విధానాలు నచ్చలా. ఇవన్నీ మనకేం చెప్తున్నాయి అంటే ట్రంప్ యొక్క ఆబ్జెక్టివ్ సాధించడంలో ఈ 4 వారాల తర్వాత మిలిటరీ పరమైన విజయం సాధించవచ్చు కొంతవరకు. ఇరాన్ లో ఉన్న ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ ఇన్స్టలేషన్స్ కొట్టచ్చు, పోర్టుల్ని నష్టపరచవచ్చు, ఐతుల్లా ఖొమైనీని చంపొచ్చు. ముఖ్యంగా ఇరాన్ లో ఇప్పటికి 3,000 మంది చనిపోయారు. తర్వాత చాలా ఆస్తి నష్టం జరిగింది. తర్వాత అండర్ గ్రౌండ్ లో ఉన్న వెపనైజేషన్ ప్రోగ్రామ్ని వీళ్ళు ఆపగలిగారు. ఏం చెబుతున్నానంటే, కానీ విన్నింగ్ హార్ట్స్ అండ్ మైండ్స్ అంటారు, ప్రజల యొక్క హృదయాల్ని మనసుల్ని గెలుచుకోవటం, అక్కడ గ్యారంటీగా ట్రంప్ ఫెయిల్ అయ్యాడు. సో దిస్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు సీ. ఇది ఒక అంశం. ఇంకొక అంశం సార్, మనం గమనించాల్సింది, ఇక్కడ 4 రోజులు అయిపోయింది, 4 వారాలు. అవును, యూరోపియన్ యూనియన్ లో నుంచి కావాల్సినంత మద్దతు ట్రంప్కు దొరకలా. ఆఫ్రికన్ యూనియన్ నుంచి ట్రంప్కు మద్దతు దొరకలా. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ లో ముఖ్యంగా సున్నీ కంట్రీస్ ఉన్నాయి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ నుంచి కూడా కావాల్సినంత మద్దతు దొరకలేదు ట్రంప్కి. చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఒసామా బిన్ లాడెన్ పట్టుబడిన పాకిస్తాన్, దావూద్ ఇబ్రహీం తలదాచుకున్న పాకిస్తాన్ కొన్నాళ్ళ క్రితం, ఇప్పుడు తర్వాత దుబాయ్ అనుకోండి, అవును, లష్కర్ ఈ తైబా, జైషే మొహమ్మద్, హర్కతుల్ జిహాదీ ఇస్లామీ, హుజీ, ఇండియన్ ముజాహిదీన్, సిమి, ఐఎస్ఐఎస్ లాంటి తీవ్రవాద సంస్థలకి పుట్టినిల్లైన పాకిస్తాన్లో యుద్ధం ఆగటం కోసం ఈజిప్టు, సౌదీ అరేబియా, టర్కీ కూర్చొని అమెరికాతో ఓ పక్కన ఇరాన్తో మంతనాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే, అంటే ట్రంప్కి ఎంత టైం రాడో చూడండి.